ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అడుగులు వేస్తుంటారు. అది చావు వైపైనా అయ్యుండొచ్చు, బ్రతుకు వైపైనా అయ్యుండొచ్చు, గెలుపు వైపైనా అయ్యుండొచ్చు, ఓటమి వైపైనా అయ్యుండొచ్చు. ఇలా రకరకాల అడుగులు వేస్తూనే ఉంటారు. మరి ఈ అడుగు ఎటువైపు వెళ్తుందో చూడాలంటే మనం 6 నెలల క్రితం జరిగిన వీడి స్టోరీ చూద్దాం. రాదురా అబ్బా అరే మావా, ఈ టైంలో మంచి పాటకు డాన్స్ చేస్తే ఉంటదిరా ఊపు. అబ్బా నా స్వామి రంగా. పెట్టరా, నువ్వే పెట్టు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంటే ముందు ఎనగలేదన్నా, మందు లేని సర్కారే ఏంట్రా ఎల్లరి నన్నే రా అంటావే. మీలాంటి అల్ల చేసేవాళ్ళని రానక ఏమంటారు? ఏంటే మేము చేసేది అదే పనా? కావాల్సింటే నువ్వు రా జాయిన్ అయ్యదు. నా చేపట్టుకుంటావా? అరే మామా, రే ఏమైందిరా? ఏమైందిరా వీడికి?
మీరు నన్నెందుకు పట్టుకున్నారు? నేను పట్టుకుంది నిన్ను కాదు, నా ప్రాణాన్ని. హాయ్. ఓయ్, ఐ లవ్ యూ. నిన్నే. ఇంతకేమంటావు? నా కోసం నువ్వేం చేయగలవురా? నీకోసం ఆకాశాన్ని భూమిని కలపలేను, సముద్రంలో నీళ్లు తోడలేను, కానీ నీకోసం 100 సార్లు చావడానికైనా నేను రెడీ. ఓయ్ నిన్నే. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, చూసే ఆడియన్స్కి అర్థమైపోయింది. అమ్మా కోమలి, ఆగు. ఏంటి నాన్న? ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అమ్మా. సరే. ఇదిగో నాన్న వాటర్. ఎందుకు నాన్న? ముందు తాగు చెప్తా. అదేంటి నాన్న? నువ్వు వాడితో మాట్లాడడం నేను చూసా. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తాను, విను. మీ అమ్మాయిల జీవితం గ్లాస్ లాంటిది. ఇప్పుడు నేను పట్టుకొని నీళ్ళు తాగించానే, అది తల్లిదండ్రుల ప్రేమ. అదే ఒకసారిగా నేను వదిలేసిన తర్వాత పగిలిందే, అది వాడి ప్రేమ. నేను చెప్పింది అర్థమైందనుకుంటా. అది కాదు నాన్న, నేను తనని ప్రేమిస్తున్నాను. నాకు ఈ ప్రేమ గీమా నచ్చదు. నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలి. అదేం కుదరదు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా. నాకే ఎదురు చెప్తావా? ఛీ! కృష్ణ, మనం ఎప్పుడు ఇలా జీవితాంతం కలిసే ఉంటామా? పిచ్చిదానా, అసలు నీకెందుకు వచ్చిందా డౌటు? మన గురించి మా నాన్నకు తెలిసిపోయింది, ఆయన నన్ను కొట్టాడు. లేకపోతే నువ్వు ప్రేమించావని చెప్పగానే మీ నాన్న వచ్చి నా కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లకుంటా అనుకుంటున్నావా? అది నెవర్. రాముని అవతారం ఎత్తే నేనే నిజాయితీగా మన ప్రేమ నిరూపిస్తా. అది కుదరకపోతే కృష్ణ అవతారం ఎత్తి మోసం చేసినా సరే మన ప్రేమను బతికిస్తా. ఏమంటావు? నిజాయితీగా నిరూపిస్తావా లేకపోతే మోసం చేసి ఒప్పిస్తావా, అది నీ ఇష్టం. రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడు. ఈరోజు రాత్రి ఊరెళ్తున్నా, 2 రోజుల తర్వాత వచ్చి మీ నాన్నతో మాట్లాడతా, ఓకేనా? సరే, పద. రాయ్, 3 రోజుల నుంచి కోమలు కనపడం లేదు. ఏమైందో నాకు అర్థం కావడం లేదురా.
రే ఆ అమ్మాయిని మర్చిపోరా. లేదురా, కోమలతో కలిసి 100 ఏళ్ళు బతకాలనుకున్నాను. ఏం జరిగిందో వాళ్ళని అడిగే తెలుసుకుంటా. రే, వద్దురా. వద్దురా. ప్లీజ్. రే మామా, రేయ్. అంకుల్ 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 కోమల ఎక్కడా? రే 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 కాదు రేయ్, బాబు. రేయ్, రేయ్. ఏది కాదు, వద్దురా. ఏది కాదు అంకుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి అంకుల్, 2 ఊళ్ళను విడదీయచ్చు ఎందుకంటే అక్కడ కులాలు ఉంటాయి. 2 వ్యక్తులను విడదీయచ్చు ఎందుకంటే అక్కడ స్వార్థం ఉంటుంది. కానీ 2 మనసులు మాత్రం ఎప్పటికీ విడదీయలేరు ఎందుకంటే అక్కడ స్వార్థం కులాలు ఇవేవి ఉండవు. స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంతకీ నా కోమలు ఎక్కడ చెప్పండి అంకుల్. బాబు ఇలా రండి. చెప్పండి అంకుల్. మీతో కొంచెం మాట్లాడాలి, రండి. సరే అంకుల్. అసలెందుకురా? వీడేంట్రా ఇంటికి తీసుకొచ్చాడు? బా, ఏం చెప్తాడో ఏంటో. సరే పద. ఏమైంది అంకుల్? ఏం లేదు బాబు, మీ కృష్ణను కోమల్ని మర్చిపోమని చెప్పు. లేదంకుల్, వాడి జీవితాంతం కోమలతో బతకాలనుకుంటున్నాడు. అది కుదరదు. కృష్ణకు కోమలితో బ్రతికే అదృష్టం ఆ దేవుడు ఇవ్వలేదు బాబు. ఎలా జరిగింది అంకుల్? 4 రోజుల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది బాబు. కోమలిని ఆ దేవుడు ఈ లోకం నుంచి తీసుకుపోయిండొచ్చు బాబాయ్, కానీ మా కృష్ణగడి హృదయం నుండి తీసుకోలేడు బాబాయ్. సరే బాబాయ్, మేము బయలుదేరుతాం. అవును బాబు. రే రే ఊరుకోరా. ఊరుకోరా. రే ఎక్కడికి రా? రే నేను బతుకునురా. రే రే ఆగరా రే. రే
ఆగు. ఎందుకు కృష్ణ చనిపోవాలనుకుంటున్నావు? నువ్వు లేకుండా నేను బతకలేను. నా కోసం నువ్వేం చేయగలవు అన్నప్పుడు నీకోసం 100 సార్లు చావడానికి సిద్ధంగా ఉన్నా అన్నావు, గుర్తుందా? కృష్ణ, నీ చేతిలో చేయి వేయాలని నా ఆశ. నీతో నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవాలని నా కోరిక. నీతో 7 అడుగులు నడవాలని నా కల. నీతో 100 ఏళ్ళు బ్రతికే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. కనీసం నువ్వైనా నీ గుండెలో నన్ను 100 ఏళ్ళు బ్రతికించు. ఇప్పుడైనా అర్థం చేసుకొని చావడానికి మాత్రం ట్రై చేయకు. చావు వైపు నుండి బ్రతుకు వైపు అడుగులు వేయి. కృష్ణ, ఇంకెప్పుడు చావనని నాకు మాట ఇవ్వు. సరే. కోమలి, 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 కోమలి. కృష్ణ, ఇంకెప్పుడు నేను లేనని బాధపడకు. నేను ఎప్పుడు నీ గుండెల్లోనే ఉంటాను. నువ్వు ఎప్పుడైతే నీ అడుగులు ఆపేస్తావో అప్పుడు నీ నుండి నేను వెళ్ళిపోతాను. సరేనా? సరే.